Shalom. Thank you, brother, for having me here. నేను మీ మధ్యలో ఉండడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ప్రభు కృప మనకు తోడైనగాక. మీరు దేవుని సన్నిధిలో ఇలా ప్రతిరోజు కూడుకుని ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని వినడం చాలా మంచిది. చాలా సంతోషిస్తున్నాను. నేను ఈరోజు మీతో కలిసి నేను కూడా మీ ప్రార్థనలో మీరు ప్రార్థించుకునే విషయాల్లో నేను పాలిభాగస్తుడిగా ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను బ్రదర్ జేకే చెప్పినట్లుగా ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్. ఐఎమ్ జస్ట్ బిలీవర్, వర్షిపింగ్ హిమ్, లవింగ్ హిమ్. మనం దేవుని వాక్యాన్ని చూసే ముందు జస్ట్ కొన్ని నిమిషాలు ప్రభుని సేవిద్దాం. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షగా నీవేగా నా బలము. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. బ్రోకెదనో యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, నీకు సాటి లేరెవరు. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు. థ్యాంక్ యూ జీసస్, వి వర్షిప్ యు లార్డ్. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సాయంత్ర సమయంలో మీ సన్నిధిలో
రాజా, నీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని సేవించడానికి, మీ మాట వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇలా వర్చువల్ మీటింగ్లో మీట్ అవ్వడానికి, మీ వాక్యం వినడానికి ప్రభు ఆశతో వచ్చిన నీ బిడ్డలందరినీ ఈ దినం నిండారులుగా మీరు దీవించండి. మీ వాక్కు చేత అందరినీ దర్శించండి. హోలీ స్పిరిట్, వి వెల్కమ్ యు టు వర్క్ ఇన్ దిస్ మీటింగ్ లార్డ్. యేసు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ మీటింగ్లో కూడుకున్న మీ అందరికీ కూడా నేను శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పెద్ద ప్రసంగం ఏం చేయను, కానీ దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేను చదువుకుంటున్న హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను 11వ అధ్యాయాన్ని విశ్వాసం గురించి నేను ధ్యానిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని వినే ముందు నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యము శక్తివంతమైంది. దేవుని వాక్యము అది సాధారణమైంది కాదు, సామాన్యమైంది కాదు. అది ప్రతి మూల్గుల్లోకి వెళ్ళి ప్రాణాత్మ శరీరాలను శోధిస్తుందని మనం తరచుగా వింటూ వస్తాం. అయితే ఈరోజు వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలం దయచేస్తారని నమ్మాలి. ఈరోజు ఆయన్ని వెతికి ఆయన మాట వినడానికి వచ్చిన మీరందరూ కూడా ఆశతో సిట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్, ప్రభువా ఈరోజు మీరు నాతో మాట్లాడండి అనే ఎక్స్పెక్టేషన్తో అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైంది. అది నీ ప్రాణాన్ని, నీ ఆత్మ, నీ శరీరాన్ని పూర్తిగా బాగు చేసేస్తుంది. ప్రతి మన ప్రాణాత్మ శరీరాలకి పడిన ప్రతి జబ్బు నుండి విడిపించేస్తుంది దేవుని వాక్యం. అంత శక్తివంతమైంది. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఈరోజు 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 22వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. బిఫోర్ మనం దీన్ని ధ్యానించే ముందు అసలు యోసేపు విశ్వాసం అనేది ఒక క్రైస్తవ జీవితానికి, క్రీస్తుతో జీవించే ఈ జీవితానికి పునాది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఇది పునాది సిద్ధాంతం విశ్వాసం అనేది. ఈ విశ్వాసం మన జీవితానికి, యేసుతో మనం జీవించడానికి ఇది ఒక పునాదిగా, ఫౌండేషన్గా ఉంది. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. అందుకే ప్రతి విశ్వాసి కూడా తన జీవిత యాత్రను, దేవుని వాక్యం చెప్తుంది, మనము వేలి చూపు వలన కాదు కానీ విశ్వాసంతో నడుస్తున్నాము అని. హల్లెలూయా. వేలి చూపు వల్ల కాదు మనం నడిచేది. మనం జీవించే ఈ జీవితము విశ్వాసంతో జీవిస్తున్నాం. అందుకే విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఈ విశ్వాసము మనం చూస్తున్నాం. ఇప్పుడు యోసేపును గురించి మనం ఆలోచిస్తే అతడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు యొక్క నిర్గమమును గూర్చి మాట్లాడాడంట. తరువాత ఆయన చేసి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇది చేయాలి అని ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏంటి అంటే తన ఎముకల విషయంలో తన బోన్స్, దేవుడు మిమ్మల్ని విడిపించడానికి వచ్చే ఆదికాండం 50వ అధ్యాయము 25వ వచనం ఆ ఆఖరి భాగంలో మనం చూస్తే యోసేపు తన సంతానాన్ని పిలిచి మాట్లాడతాడు.
దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఖచ్చితంగా వస్తారు. దేవుడు మిమ్మల్ని దర్శింపు వస్తారు. మిమ్మల్ని చూడటానికి ఆయన వస్తారు. మిమ్మల్ని విడిపించడానికి వస్తారు. ఎందుకంటే దేవుడు మన పితరులకు వాగ్దానం చేశారు. వారి పితరులకి అబ్రహాము, ఇస్సాకు, తన తాతకి, తన తండ్రికి దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానం విషయంలో ఈ యోసేపు ఎంత స్పృహ కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఇది అసాధ్యము. ఇతడు జీవించిన జీవితం తన బాల్యం నుండి కూడా విశ్వాసంతోనే ముందుకు అడుగులు వేశాడు. విశ్వాసంతోనే బ్రతికాడు. తన ప్రతి అడుగు, ప్రతి స్టెప్ కూడా విశ్వాసంతోనే తీసుకున్నాడు. విశ్వాసాన్ని బట్టే తను విజయవంతమైన జీవితాన్ని జీవించాడు. అందుకే విశ్వాసాన్ని బట్టే తను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని విడిపించడానికి వచ్చినప్పుడు దేవుడు మీకు వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేశాడు. కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. ఒక రోజు ఆయన మిమ్మల్ని దర్శించి, సో అప్పుడు మీరు నా శల్యములను గురించి ఆజ్ఞాపించాడు అని మాట్లాడుతున్నారు భక్తుడు ఇక్కడ. ఈ విశ్వాసుల జాబితాలో మనం చూస్తే అసలు విశ్వాసము అంటేనే అదృశ్యమైనవి ఉన్నవని చూస్తున్నాం. అంటే అదృశ్యమైనవి ఉన్నాయి. మనం ఫిజికల్ గా చూసేవి, మనం ఫిజికల్ గా చూసి నమ్మడం కాదు, అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. అదే ఈ యోసేపు చేసిన ఉన్న కాన్షియస్నెస్ ఏంటి అంటే, అదృశ్యమైంది తను చూడట్లేదు. దేవుడు వచ్చి వాళ్ళని విడిపించడానికి తన కళ్ళతో చూడట్లేదు. దేవుడు వారిని తీసుకువెళ్ళడాన్ని, దేవుడు వాళ్ళు తీసుకెళ్లే రీతిని అతడు డైరెక్ట్ గా చూడట్లేదు, కానీ విశ్వాసంతో చూస్తున్నాడు. విశ్వాసంతో తన సంతానము స్వతంత్రించుకోబోయే ఆ వాగ్దాన దేశాన్ని విశ్వాసపు కళ్ళతో చూస్తున్నాడు. ఆ విశ్వాసంతోనే తన లైఫ్ అంతటిని బ్రతికాడు. ఆ విశ్వాసంతోనే తను లోకాన్ని జయించేశాడు. మనం ఆలోచిస్తే విశ్వాసాన్ని బట్టే తను వాగ్దాన దేశాన్ని గూర్చిన స్పృహలో ఉన్నాడు. కాబట్టే తన యవ్వన వయసులో, తన యవ్వన ప్రాయంలో తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని బట్టియే తను పాపాన్ని సునాయాసంగా జయించేశాడు. చాలా ఈజీగా మనం ఆలోచిస్తే ఆ రోజు తనున్న యోసేపు ఉన్న పరిస్థితిని మనం కొంచెం ఆలోచిస్తే, ఈ యోసేపు తనకి చాలా ఈజీగా చాలా ఇంకా చెప్పాలంటే తనకి అన్నిటికీ యాక్సిస్ ఉంది. తను ఒక అధికారంలో ఉన్నాడు. లేకపోతే ఫరో యొక్క ఇంటి అంతటికి ఇతడు అధికారిగా ఉండి సమస్తాన్ని ఈయనే చక్కబెడుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా ఇల్లు అంతటి మీద అధికారం తీసుకున్న ఈయనకి ఆ ఫరో యొక్క భార్యే ఇతన్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే అసలు ఎలాగ దాన్ని జయించాడు? ఆ లస్ట్ ని ఎలాగ జయించాడు అంటే విశ్వాసాన్ని బట్టి. ఆ చెడుతనం నుంచి ఎలాగ పారిపోయాడు అంటే విశ్వాసము. నేను ఇక్కడ మాట్లాడేది ఏంటి అంటే, విశ్వాసము చెడుతనాన్ని అసహించుకునేలా నేను చేస్తుంది. ఏ విశ్వాసం తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీద విశ్వాసము. ఇప్పుడు యోసేపు వాగ్దాన దేశం ఉంది, తన తండ్రి తనకు బోధించాడు, తన తాత, తండ్రి వీళ్ళందరూ ఒక వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు, ఒక దేశం కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని పొందుకోవడం కోసం ఎదురు చూస్తూ చచ్చిపోయారు వాళ్ళు. అదే ఆలోచనతో, అదే స్పృహతో ఈ యోసేపు ఉండి ఆ స్పృహతోనే పాపాన్ని ఈజీగా జయించగలిగాడు. ఈరోజు
విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచిన మనము మన యొక్క మనకి అనేకమైన వాగ్దానాలు చేయబడ్డాయి. యేసు ప్రభువు వారు మనకి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చేశారు. అదేంటి తెలుసు? ఒక గొప్ప స్వాస్థ్యాన్ని ఇచ్చేశారు. ఏంటి ఆ స్వాస్థ్యం అంటే నిత్య జీవాన్ని, నూతన యెరూషలేముని మనకు ఆయన వాగ్దానం చేశారు. పరలోక రాజ్యాన్ని ఆయన మనకి వాగ్దానం చేశారు. ప్రతి విశ్వాసి కూడా ఈ భూమి మీద అదే విశ్వాసంతో, అదే తృష్ణతో ఒక విశ్వాసి యొక్క డీపెస్ట్ డిజైర్ ఇన్ దర్ హార్ట్ ఏంటి అంటే, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని అనే స్పృహలో బ్రతకవలసిన వారమై ఉన్నాం. యోసేపు జీవితాన్ని మనం ఆలోచిస్తే అతడు అదే చేశాడు. తను ఈ లోక సంబంధిగా బ్రతకలేదు, తను ఈ లోక సంబంధిగా జీవించలేదు. తన లైఫ్ అంతా కూడా లోకంలోనే ఉన్నాడు. కానీ నేను ఈ లోక ఐగుప్తులో ఆయన పొజిషన్ ఏంటండి? మనం ఒకసారి ఆయన పొజిషన్ ఆలోచించండి. ఇప్పుడు తన బాల్య వయస్సులో, తన యవ్వన వయస్సులో చెడు విశ్వాసాన్ని బట్టి చెడుతనాన్ని అసహించుకున్నాడు. చెడుతనాన్ని ఈజీగా జయించేశాడు. ఒకటే దృష్టి, ఒకటే ఆయన హృదయ అంతరంగంలో ఆశ ఏంటి అంటే, వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండను అని. తను ఇంకా పైకి ఎదిగే కొద్ది కూడా ఇప్పుడు తన ఒక దేశానికి రాజుగా హెచ్చింపబడిపోయాడు. తన ఒక దేశానికి నాయకుడిగా చేయబడ్డాడు. తీసుకునే స్థితిలో జీవితం ఉంది. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి తన లైఫ్ అంతా జీవించి చివరగా ఆయన మాట్లాడే మాట, తను చనిపోయే ముందు తను మాట్లాడే మాట చూడండి. నా శల్యములు, నా బోన్స్ కూడా ఈ దేశంలో పాతి పెట్టకూడదు, వాగ్దాన దేశానికి నా బోన్స్ క్యారీ చేసుకుని వెళ్ళిపోవాలి అంటున్నాడు. ఎంత విశ్వాసం అండి! ఎంత ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఒక ప్రధాని యొక్క స్థితి ఏంటి? తన పితరులు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఆ దేశంలో నివసిస్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పాతుకుపోయారు. అక్కడ కల్చరు, అక్కడ ట్రెడిషన్స్, అక్కడ ఉన్న పూర్తిగా ఇంకా ఆ దేశానికి, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతిదీ కూడా, ఇంకా వీళ్ళు సంతానం అంతా ఐగుప్తు దేశాన్నే చూస్తున్నారు. వీళ్ళకి అసలు దేవుని ప్రజలు మేము ఎలా ఉంటాం, మా స్థితి అలాంటి లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఈ యోసేపు అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడండి. అన్ని సుఖాలు అనుభవించవచ్చు. అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ఆయనకి మనసుకు నచ్చింది చేయొచ్చు, ఆయన మనసుకు నచ్చింది తినవచ్చు, ఆయనకి మనసుకు నచ్చిన చోటకు వెళ్ళొచ్చు, తన ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు, రాజ్యభోగాలు అనుభవించవచ్చు. అలాంటి ప్లేస్ లో ఉండి, అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తన ఆశ ఏంటి తెలుసా అండి? నేను వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి, నేను ఈ లోక సంబంధిని కాదు. దేవుడు చెప్పారు, యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నారు, నేను ఈ లోక సంబంధిని కాదు, కాబట్టి మీరు ఈ లోక సంబంధులు కాదు అని మాట్లాడారు. ఆయన ప్రార్థన కూడా చేశారు అలాగే, ప్రభువా నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కాదు, కాబట్టి వీళ్ళని కాపాడండి అని ప్రార్థన చేశారు. ఒక సెపరేట్ లైఫ్ యోసేపు ఐగుప్తు నుంచి పూర్తిగా సెపరేట్ చేసుకుని జీవించాడు. అతడు ఆ ల్యాండ్ లోనే జీవిస్తున్నాడు, ఆ మనుష్యులతోనే జీవిస్తున్నాడు, కానీ పూర్తిగా వేరైన జీవితం జీవిస్తున్నాడు. ఆ వేరైన జీవితం కోసం అనేక శ్రమలు అనుభవించాడు, అనేక కష్టాలు అనుభవించాడు. ఒకటే గురి, నేను వాగ్దాన దేశానికి పోవాలి.
ఈరోజు విశ్వాస యొక్క గురి, గమ్యము, ఆ ఆ ఆ లోపల అంతరంగంలో ఉన్న ఆశ అంతా, కాన్షియస్ అంతా కూడా అదే అయి ఉండాలి. నేను ఈ లోక సంబంధిని కాదు. అందుకే ఆయన మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారంట. పేతురు, అపోస్తులుడైన పేతురు గారు మాట్లాడతారు, మీరు ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు పిలువబడ్డారు. ఈ లోకానికి మనకి సంబంధం లేదు, లోకానికి మనకి పొత్తు లేదు, వెలుగుకు చీకటికి ఏంటి సంబంధం అని పౌలు గారు మాట్లాడతారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించే ఈ యాత్రలో మన తృష్ణ ఏమై ఉంది, మన యొక్క ఆశ ఏమై ఉంది, మనం ఏ ఏ గురితో, ఏ ఏ యొక్క ఆ డిజైర్తో మనం ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్న యోసేపు ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునే సంఘాలను మనం ఆలోచిస్తే తమ సుఖాలలో, తమ సౌఖ్యాలలో మునిగిపోయి కంఫర్టబుల్ లైఫ్ కి అలవాటు అయిపోయి, అందుకే పౌలు గారు మాట్లాడతారు, ఈ అంత్యకాలంలో విశ్వాస భ్రష్టత్వం రాకుండా మిమ్మల్ని కాపాడుకో తిమోతి అని మాట్లాడతాడు. విశ్వాస భ్రష్టులు అయిపోతారండి అంత్యకాలంలో ప్రజలు. అందుకే ఇంకో విషయం కూడా అంటాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం రాకుండా చూసుకోవాలని కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు ముందుగానే మనల్ని మాట్లాడుతున్నారు. ఈ అంత్య దినాలలో విశ్వాసం కనుగొందునా అని లూకా సువార్త యేసు ప్రభు వారు మాట్లాడతారు. విశ్వాసం ఈరోజు మనం జాన్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ వినిపించట్లేదు. సంథింగ్ ప్రాబ్లం. ఐ థింక్ మైక్రోఫోన్ మైక్ ప్రాబ్లం అనుకుంటా. జస్ట్ నేను విశ్వాసాన్ని కనుగొంటానా నేను వచ్చేసరికి అని మాట్లాడతారు. ఈరోజు దేవుని సంఘమా, దేవుని సంఘాల్లో విశ్వాసం లేని దుష్ట హృదయాలుగా మారిపోవడాన్ని కల్లారా చూస్తున్నాం. బిజీ లైఫ్, దేవుని ఆలోచనే లేని బిజీ లైఫ్ అయిపోతుంది. మాట్లాడతారు, నువ్వు జీవన టుడే ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఈరోజు మాట్లాడాలనుకునే ఒకే విషయం ఏంటి అంటే, ఈరోజు నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను మాట్లాడే దేవుడు నా హృదయంలోంచి నీ మాట, మనం ఈ లోకం నుంచి వేరైన జీవితం జీవించాలి. వేరైన జీవితం, సెపరేటెడ్ లైఫ్. జోసెఫ్ లివ్డ్ ఎ సెపరేటెడ్ లైఫ్. యోసేపు తను వేరైన జీవితం జీవించాడు. తన లోకంలోనే ఉన్నాడు, కానీ తనను పూర్తిగా సెపరేట్ చేసుకున్నాడు. దేవునికి ఇష్టమైంది ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆయన్ని ఎలా సంతోష పెట్టాలి, ఈ ఆలోచనతోనే ఆయన ఉన్నాడు. అందుకే ఈరోజు విశ్వాసి కూడా దేవుడు మనల్ని లోకం నుంచి విడిపించేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన రక్తం ద్వారా నిబంధన చేశారు మనల్ని పూర్తిగా ఈ లోక సంబంధులుగా కాక మన పరలోక సంబంధులుగా చేసేసారు.
అందుకే ఇప్పుడు మనము ఈ లోక సంబంధుల్లా ఆ జీవించకూడదు. ఈ లోకం అంతా ఏది అనుసరిస్తుందో, ఈ లోకం ఏది చెప్తుందో, ఈ లోక ట్రెడిషన్స్ ఏంటో, ఈ లోకంలో ఉన్న మూఢాచారాలు, ఈ లోకంలో ఉన్న ఇంకా ఈ లోకంలో ఇంకా ట్రెండ్స్, అవి ఏమి మనల్ని ప్రభావితం చేయకుండా అలాంటి జీవితం మనం జీవించవలసిన వారమే. యోసేపు తను ప్రభావితం అవ్వకుండా తనే ప్రభావితం చేసేసాడు. పూర్తిగా దేశాన్ని తను ప్రభావితం చేసేసాడు. అందుకే ఆ రాజు కూడా పూర్తిగా యోసేపు యొక్క ఆలోచనలు తీసుకుని నడిచేవాడంటే, మనం ఆలోచిస్తే ఎంత ప్రభావితం చేశాడో తన లైఫ్తో యోసేపు మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క ఆయన ఉద్దేశము, ఆయన సంతోషపెట్టాలనే, నేను నా ప్రభువు నా కోసము సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యంలోకి నేను వెళ్ళిపోవాలనే ఆశతోనే మనం బ్రతకాలి. ఈరోజు నీ ఆశ ఏమై ఉంది? మన మనసు ఎక్కడ ఉంది? పౌలు గారు మాట్లాడతారు, మన పౌరస్థితి పరలోకమందు ఉందంట. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నీ హృదయంలో, నీ అంతరంగంలో ఇలాంటి కాన్షియస్నెస్ లోకి మనం రావాల్సిన, మనం ఏ పని చేసినా ప్రతి పనిలో కూడా మనం పరలోక సంబంధులుగానే మన ఆలోచనలు ఉండాలి. పరలోక సంబంధులుగానే మనం ఆలోచించాలి. ఆయన అతి త్వరగా వచ్చేస్తున్నారు ఈ భూమి మీద. ఆయన వచ్చే సమయానికి మనం ఆయన ఎదుర్కొనున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన వారమైన. కాబట్టి ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మన విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువే విశ్వాసం. కాబట్టి అదృశ్యమైంది నువ్వు ఇంకా దేవుడు నీ కోసం సిద్ధపరిచింది ఇంకా చూడలేదు, కానీ ఆయన నీకు వాగ్దానం చేశారు. ఇఫ్ హి సేస్ దేర్ ఈస్ హెరిటేజ్ ఫర్ యూ. ఆయన చెప్పారు అంటే అది ఉంది అంతే. ఇఫ్ ద వర్డ్ సేస్ సో ఇట్ ఈస్. కాబట్టి ఆ కాన్షియస్నెస్ తో మనం ఉండాలని ఇది నేను దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఎంత అద్భుతమో యోసేపు జీవితాన్ని మనం ఇంకా ఆలోచిస్తే, సమయం అవుతుంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, కానీ తను చనిపోయేటప్పుడు కూడా అంత వృద్ధాప్యంలో ఉండి కూడా తను చెప్తున్నాడు చూడండి, తన సంతానానికి నా శల్యాలు, నా బోన్స్, నా ఎముకలు ఈ దేశంలో ఉండకూడదు. ప్రభువు నా కోసం ఎక్కడ మన కోసం ఏర్పాటు చేసిన ఆ భూమిలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ కాన్షియస్, ఆ స్పృహలోనే అతడు బ్రతుకుతూ తన లైఫ్ అంతా కూడా ఆ స్పృహతోనే బ్రతికాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ విశ్వాసంతో బ్రతుకుతామో, ఈ లోక సంబంధమైన ఏ శక్తి కూడా మనల్ని టచ్ చేయలేదు. ఈ లోక సంబంధమైన ఎలాంటి మనకు వ్యతిరేకంగా లేచిన, అవి గవర్నమెంట్స్ అయినా, ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా లేచిన, ఈ లోక సంబంధమైన దురాత్మ శక్తులు ఏవి మనకు వ్యతిరేకంగా లేచినా ఏవి మనల్ని టచ్ చేయలేవు. ఎందుకంటే యోసేపు ఎలా శోధించబడ్డాడో మనం ఆలోచిస్తే, ఏ శక్తి ఆయన టచ్ చేయలేకపోయింది, పాపం ఆయన టచ్ చేయలేకపోయింది, ఏ వ్యసనం ఆయన టచ్ చేయలేకపోయింది. కాబట్టి మనం ఈ విశ్వాసంతో బ్రతికితే ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనల్ని తాకలేదు, మనల్ని టచ్ చేయలేదు. కాబట్టి ఇది నేను ముగిస్తున్నాను. మన విశ్వాసము
మన పౌరస్థితి పరలోకమునుంది. మనం వాగ్దానం చేయబడ్డ దేశం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ దేశం కోసం మనం వెళ్ళిపోవాలనే ఆ కాన్షియస్ తోనే మనం జీవించాలి. ఆ విశ్వాసంతోనే మనం ప్రతిరోజు జీవితాన్ని మనం జీవించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ మోటివ్తో ప్రతిరోజు జీవితాన్ని జీవిస్తున్నావు? నేను ఒకటి జ్ఞాపకం చేస్తా. ప్రతిరోజు మా నాన్నగారు మాట్లాడతారు, చెప్పారు ఒకసారి. ఏంటి అంటే, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. నేను ఇలా ఆయన యొక్క ఆలోచన, నేను ఆ విషయాన్ని మాట్లాడట్లేదు, కానీ ఆ స్పృహ, ఆ కాన్షియస్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు చెట్లేస్తే ఎన్ని సంవత్సరాలు అయితే పెరగడానికి, లోపల ఏసీ వచ్చేస్తారో చూడండి. ఆ కాన్షియస్, ఇలాంటి కాన్షియస్ తో మనం బ్రతకాల్సిన వారు. ఎవ్రీడే లైఫ్ లో కూడా ఇలాంటి కాన్షియస్ తో మనం బ్రతికితే ఖచ్చితంగా మనం ఇతరులను ప్రభావితం చేస్తాం. మన లైఫ్ లో ప్రభావితం చేస్తాయి ప్రజల్ని. మన వర్క్ ప్లేసెస్ లో మనం ప్రభావితం చేసే వారిగా మారిపోతాం. దేవుడు ఏం చెప్పారో, మనం వెలుగుగా ఉంటామని చెప్పారు కాబట్టి మనం వెలుగుగా ప్రకాశిస్తాం. అంతే, మన లైఫ్ మాట్లాడుతుంది. మనం అలా ఈ సృహలో జీవిస్తున్నప్పుడు మనం సిగ్గుపరచబడం, మనం హెచ్చింపబడతాం. మనల్ని దేవుడు, ఆయన హస్తం మనకు తోడుగా ఉండుట మనం చూస్తాం. యోసేపుకు దేవుని హస్తం తోడుగా ఉందని మనం చూస్తాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ దినము ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ విత్ దిస్. విశ్వాసమును బట్టి మనం బ్రతుకుతాం. విశ్వాసాన్ని బట్టి మనం ప్రతి స్టెప్ తీసుకుందాం. ఈ విశ్వాసం మన జీవితానికి ఆధారంగా ఉంది. కాబట్టి ఈ విశ్వాసంలో దేవుడు జీవించడానికి, విశ్వాస జీవితం జీవించడానికి దేవుడు కావలసిన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓవర్ టు బ్రదర్ చంద్ర. Thank you, John. Thank you for accepting our